వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. ఇదేంటంటే కొంచెం కుకింగ్ రిలేటెడ్. సో వీఆర్ గోయింగ్ టు ట్రై రీల్ రెసిపీస్. ఓకే, సో we chose three recipes. One is Vietnamese iced coffee. ఇంకొకటి గార్లిక్ బటర్ గార్లిక్ ఎగ్స్. ఇంకొకటి మినీ పిజ్జాస్, మినీ బ్రెడ్ పిజ్జాస్. కుకింగ్ రాదు అన్న వాళ్ళందరికీ ఇదే మొత్తం సాక్ష్యం అనమాట. నాకు హాసినికి కుకింగ్ వచ్చు. హాసిని ఈజ్ యాక్చువల్లీ షెఫ్ కైండ్ ఆఫ్, ఫుల్ ఇట్లా ఇచ్చిపాడి చేస్తుంది. నేను టీ చేస్తాను అనమాట. అదొకటి బేసిక్ కుకింగ్. ఇప్పుడు నేను చూపిస్తాను మీ అందరికి. నాకు ప్రాపర్ రాదు కానీ ఓకే, మేనేజబుల్. మ్యాగీ మేకర్ లోహి చెప్పాలంటే. సో యా, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మా కుకింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గైస్ ఇవి: మయోనీస్, మిల్క్, చీజ్, బటర్, క్యాప్సికమ్, హర్బ్స్, ఎగ్స్ అండ్ బ్రెడ్, కాఫీ. Let's get cooking. Yay! Right now ఇప్పుడు మేము ఫస్ట్ బ్రెడ్ పిజ్జాస్ చేద్దాం అనుకుంటున్నాము. సో బ్రెడ్ పిజ్జాస్ కి కావాల్సిన థింగ్స్ ఏమేంటి? బ్రెడ్, సాస్, పిజ్జా సాస్, చీజ్, వెజిటబుల్స్. సో నేను ఇప్పుడు కటింగ్ ఎక్స్పర్ట్ అనమాట. నేను జస్ట్ అలా బాడీస్ ని ఎలా కట్ చేస్తామో అలా నేను కట్ చేస్తాను. సో యా, ఇప్పుడు నేను కటింగ్ చేస్తా. క్యాప్సికమ్, ఆనియన్, అండ్ దెన్ విల్ గ్రేట్ చీజ్, అండ్ దెన్ ఆల్సో విల్ యాడ్ సాస్ ఇన్ ఇట్. బ్రెడ్స్ మనం సర్కిల్ గా కొంచెం మంచిగా కనిపించాలని చెప్పి సర్కిల్ గా కట్ చేస్తున్నాం, ఆ పిజ్జా ఫీల్ అవడానికి. చూసినా మేము చేసిన ఎఫర్ట్స్ చూస్తురా, చూస్తురో మళ్ళా జరా లైక్ సబ్స్క్రైబ్ చేస్తే జరా బాగుంటది. ఏంటి ఇంత సమయం? థిన్ క్రస్ట్ పిజ్జా అంతే. మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా అడు చూడు. యా, సో నేను ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేస్తున్నా గైస్. క్యాప్సికమ్ అండ్ ఆనియన్. నేను వీడియో ఎందుకు రికార్డ్ చేయట్లేదంటే మళ్ళీ నేను ఏడవడం చూస్తే మీరు తట్టుకోలేరు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇది లోపల పోయింది చూడండి. మరి అది ఎట్లా తీసినావు? ఇట్లా అంటే వస్తుందిరా, ఇంకేంది. మధ్య మధ్యలో మస్తు తెలంగాణ వస్తుంది. సో ఈనోడ్ దట్ పార్ట్ అంటే తెలంగాణనే కానీ మేము అంత తక్కువ తెలంగాణ మాట్లాడుతున్నాం. లోహి వాళ్ళ ఇంట్లో ఎవ్వరు ఉండట్లే అనమాట. సో దిస్ ఇస్ లోహిస్ హౌస్. అడ్రస్ చెప్పాలా? చూసేదే ఇద్దరు ముగ్గురు మళ్ళా అట్లా. సో ఎవరు లేరనమాట, అన్ని ఫ్రెష్గా వెళ్ళి కొనుక్కొంచాం. బాగా వచ్చింది. 6 చాలు గాయస్ మా కోసం. నేను 3, లోహి 3 తింటాం. మా లంచ్ కూడా ఇదే. షౌట్ అవుట్ టు కావ్యక్క. నాకు అక్క లోహికి వదిన. జస్ట్ స్టార్టింగ్ అనుకోండి. కొంచెం హోసా హో అనుకుంటాం. పిజ్జా సాస్ చేయడానికి టొమాటో కెచప్, మయోనీస్. మేము కొంచెం ఎక్స్ట్రా ఉండాలని మోమో సాస్ ఇస్తాం. కటింగ్ చేసేంత వరకు కూడా నాకు తెలియదు గైస్, కటింగ్ తో ఇంత డిఫరెన్స్ ఉంటుంది మేడం. ఇట్ ఈస్ యాక్చువల్లీ. అందుకే వంట పనులు నేర్చుకోండి, అమ్మాయిలు కాదు అబ్బాయిలు నేర్చుకోండి. ఎందుకు అలా చెప్పావు? అంటే ఇప్పుడు జస్ట్ ఇన్ కేస్ నా ఫ్యూచర్ మూడు చూస్తే వాడికి కూడా అర్థం అవ్వాలి వంట రాదని. జస్ట్ ఇన్ కేస్ అంటున్నా, అందుకే జస్ట్ ఇన్ కేస్. యా, అట్లా పెళ్లి చేసేసాడు దీనికి. వద్దొద్దు, ఇప్పుడే కాదు. జస్ట్ ఇన్ కేస్ అయినా అప్పుడే నాకు సిగ్గు అవుతుంది. కుకింగ్ ఇస్ ఎన్ ఆర్ట్. ఎస్. ఇప్పుడు మన కుకింగ్ ఒకళ్ళు తింటే అప్పుడు మనకి ఒక 1000 చప్పట్లు వినిపిస్తుంది. నాకు అర్థం కాలేదు సార్. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు రిక్రియేట్ పెళ్లి చూపులు డైలాగ్ గైస్. ఇఫ్ యూ నో యు నో మై ఫేవరెట్ మూవీస్ పెళ్లి చూపులు అండ్ మై ఫేవరెట్ హీరో ఇస్ ఆబ్వియస్లీ విజయ్ దేవరకొండ. నాకు ఇష్టం పోయింది గాయస్ వాడి పైన. ఇదేంది ఇంత పెద్దగా ఉంది? స్పూన్ అది పెద్దగా ఉంది చూడండి. అత్త నైస్ కలెక్షన్. అదంతా మందే మొత్తం. మమ్మీకి నేనే ట్రైనింగ్ ఇచ్చిన వంట ఎట్లా ఇవన్నీ ఇస్తావు కానీ వంట చేయడం మాత్రం నేర్చుకో. అక్కడ హాస్ని పని చేస్తుంటే నేను ఇక్కడ చూసుకుంటా. నేను చీజ్ ఉంటా. యూ ఫిగర్ అవుట్ హౌ టు యూజ్ ఎయిర్ ఫ్రైయర్. ఓవెన్ ఖరాబ్ అయింది గాయస్.
యా సో ఎయిర్ ఫ్రైయర్ యూజ్ ఎయిర్ ఫ్రైయర్. చేస్తాను మంచిగా అవన్నీ యూజ్ చేసేటప్పుడు. వాడేసి సాస్కి వాడేసిన గిన్నెని చిప్స్లో ముంచుకొని తింటున్నాం అక్క. పిజ్జా సాస్ లానే ఉంది గైస్. పిజ్జా సాసే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సాస్ పెట్టి ఇట్లా వేసినాం కదా, దీనిపైన ఆనియన్ కొంచెం మా షేప్ లోకి కట్ చేసింది కాబట్టి ఇట్లుంది. Guys, దిస్ ఇస్ అవర్ పిజ్జాస్. బిఫోర్ లోపల పోయి వచ్చినాక మళ్ళీ ఆఫ్టర్ చూపిస్తాం. లోపల పోతుంది. హెయిర్ ఫ్రైయర్. యా దిస్ ఇస్ అవర్ మినీ ఎయిర్ ఫ్రైయర్. అయినాయి గాయస్, కానీ ఎక్కువ మెల్ట్ అయినట్టు అనిపిస్తుంది. చూడండి ఒకసారి, బాగా క్రేజ్ ఉంది లైటింగ్. అబ్బా సూపర్. గాయస్ ఇది గార్లిక్ ఎగ్స్కి గార్లిక్ పీల్ చేయాలి ఫస్ట్. అయిపోయింది గాయస్, గార్లిక్ కట్ చేసినాం. ఇప్పుడు గార్లిక్ ఎగ్స్ చేస్తాం. ఇలా వై నాట్ గివ్ ఇట్ ఎ ట్రై అండ్ ఫస్ట్ టైం మేము కూడా వైరల్ రీల్ రెసిపీస్ చూస్ చేసుకున్నాం, అందుకే అయిపోయింది. కొరియాండర్ ఉంటే కొరియాండర్ వేసుకోండి. లుక్స్ టెంప్టింగ్. ఓకే గైస్, సో ఇప్పుడు మనము వియట్నమీస్ కాఫీ, కోల్డ్ కాఫీ చేస్తున్నాం అనమాట. సో ఫర్ దాట్ వీ నీడ్ కాఫీ. ఇందులోనే షుగర్ ఉంటుంది. సో చూపి వాళ్ళకి. ఇది కింద పెట్టు. అమూల్ కండెన్స్డ్ మిల్క్ అనమాట. ఇప్పుడు మిల్క్ యాడ్ చేయాలి గాయస్. సో ఇది వియట్నమీస్ ఐస్డ్ కాఫీ. మాకు కొంచెం మేము ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, కొంచెం బికాస్ ఆఫ్ ది ఫ్రాత్. యా ఫ్రాత్ అవ్వలేదు. సో కొంచెం మీరు కానీ లుక్స్ గుడ్. యూ హ్యావ్ టు డూ ఇట్. సో ఇది గాయస్ మా ఫైనల్ రిజల్ట్. దిస్ ఇస్ పిజ్జా, ఎగ్స్, కాఫీ. ఇది అడిషనల్ కోక్ మేము కొనుక్కున్నాం. హియర్ వి ఆర్ విత్ అవర్ ఫుడ్. ఇప్పుడు ఫస్ట్ ఎగ్స్ ట్రై చేద్దామా? ఎస్, మాకు ఎగ్స్ కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కొంచెం చిల్లీ ఆయిల్ ఉంటే క్రేజీ ఉంటుండే. యా, టేస్ట్ గాయస్. ఎస్ గైస్, బాగుంది. డిఫరెంట్ రెసిపీ ఎట్లా ఉంటుందో అనుకున్నాను నేను, కానీ బాగుంది. ప్రోటీన్ కావాలి, జిమ్కి వెళ్తాం, ప్రోటీన్ కావాలి, కొంచెం టేస్టీ ఉండాలంటే ఎగ్స్ వేసేసి చేయొచ్చు ఈజీ. ఇన్ ప్లేస్ ఆఫ్ మైదా యూ కెన్ స్కిప్ మైదా ఆల్సో. నా విల్ గెట్ టు పిజ్జాస్. నా టేస్ట్ టైమ్. ఎస్ గైస్, కింద మెత్తగానే ఉంది, చూద్దాం. టేస్ట్ లైక్ పిజ్జా. బాగుంది. బాగుంది. కొంచెం స్వీట్ ఉంది బికాస్ ఆఫ్ మిక్సింగ్ సాసెస్ ఏమో. బాగుంది. ఓకే, లెట్స్ టేస్ట్ వియట్నమీస్ ఐస్డ్ కాఫీ. ఇది ఐస్ కరిగిపోయింది కాదు, సో ఏం చేయలేము. ఇట్స్ అ ఫెయిల్. ఇది ఫెయిల్. కాఫీలా లేదు, నార్మల్ కాఫీలా లేదు, డిఫరెంట్గా లేదు, ఏం లేదు. కాఫీ డామినేట్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ ఇందులో. షుగర్ వేయాల్సింది. యా, షుగర్ వేయాల్సింది. మేము స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ అని చెప్పేసి షుగర్ వేయలేదు. ఇంకా ఫ్రాత్ కాలే, ఐస్ మెల్ట్ అయిపోయింది. సో ఫెయిల్. యా, ఫెయిల్. ఇది ఒక్కటి బాగాలేదన్నమాట. బట్ దెన్ ద అదర్ టూ రియలీ గుడ్. విల్ రేట్ దిస్ 5 out of 10. 5 on 10. యా,
దిస్ ఇట్స్ అన్ 8 out of 10 9 on 10. బికాస్ చీజ్ కొంచెము ఏమైందంటే ఎక్కువ క్రస్టీ అయిపోయింది, చీజ్ క్రస్టీ అయిపోయింది. మంచి మెల్ట్ కాలేదు, కొంచెం అయింది. I'll give this a 9 on 10. నేను 8 on 10 ఇస్తున్నా. This is 10 on 10 on 10 నేను దీనికోసమే షాక్ అయినాం మేము. ఎగ్జాక్ట్లీ. కానీ చాలా మంచి టోన్ అయింది. యాక్చువల్లీ యూ కెన్ బాయిల్ ఎగ్స్ అండ్ ఆల్సో డూ దాట్. బాగుంటుంది అట్లా కూడా. ఇన్స్టెడ్ ఆఫ్ స్క్రాంబ్లింగ్ దిస్ ఈస్ ఈజియర్ దెన్ దాట్. సో దిస్ ఇస్ నైస్. దిస్ ఇస్ 10 on 10. Vegetarians might not like it. We loved it. These are the 3 real recipes that we have tried. Yeah. Viral real recipes. So if you like this video, please do like, share comment and subscribe to our channel and don't forget to hit the bell icon. We are black. Cut. అట్లా సీరియస్ గా పెడుతున్న ఫేస్ నాకు. అంటే ఇంట్లో లేనప్పుడు కుక్ చేస్తా మా అన్నకి. పందిలా తిని పెడతాడు మా అన్న. క్యారెట్ లేదు. చీ క్యారెట్ వేస్తారా పిజ్జాలో? ఓ యా వేయరు కదా. ఒక చీ మాకు కూడా ఆకలిస్తుంది అందుకే తింటున్నాం. నాట్ స్పాన్సర్. సార్ ఏంటి సార్ అది? టెస్ట్ చేసే పని ఇది. కింద పడేసింది దాన్ని. స్పూన్ గీన్ ఏం వేయలేదు. ఎక్కిరా కొంచెం ఇట్లుండు. నువ్వు ఈయనెక్కిరా, నువ్వు అంత మొత్తం లోపల పోతున్నావు తెలుసా.